హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడు మేము బీచ్ టెర్రస్కి వచ్చామన్నమాట. దిస్ ఇస్ ఇన్ చెన్నై. హాయ్ గైస్, సో మేము ఇప్పుడు బీచ్ టెర్రస్కి వచ్చేసామన్నమాట. అండ్ యాక్చువల్గా ఏంటంటే క్యాబ్ వాడు మమ్మల్ని బయటే వదిలేశాడు. సో లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి రెస్టారెంట్ కనపడాలంటే. అండ్ ఇక్కడ డిస్కషన్స్ ఏం జరుగుతున్నాయంటే ఛానల్ ఓనర్ ఎవరెవరు ఉన్నారు అండ్ వాయిస్ ఎవరెవరు ఇస్తున్నారని. అండ్ ఇక్కడ నా రూమ్మేట్ వచ్చేసి షూట్ చేస్తుంది అండ్ అదేమో నేను చూపిను ఫేస్ అంటుంది అనమాట. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి. సో అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. చాలా లోపలికి ఉంది. యాక్చువల్గా మేము చాలా బయట దిగేసాము, అంటే వాడు మమ్మల్ని దింపేశాడు. సో అక్కడ కొంచెం మీకు బ్లూగా కనపడుతుంది కదా, అదే రెస్టారెంట్ అనమాట. అండ్ ఇక్కడ పాండ్యన్ హాల్ అని ఒకటి ఉంది. సో ఇదే బీచ్ టెర్రస్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా ఇదంతా లైక్ గ్రీస్ స్టైల్లో కట్టారు. సో వెడ్డింగ్స్కి ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ బయట అటుపక్క లాన్ లాగా కూడా ఉంది. సో అది ఆ వ్యూ ఇంకా చాలా బాగుంది. అక్కడంతా బీచ్ వ్యూ ఉందన్నమాట అటువైపు. సో ఇటువైపు ఏమో ఎంట్రన్స్. అండ్ ఇక్కడ జస్ట్ మేము అలా వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఏమో హష్వి అను నా రూమ్మేట్ వెయిట్ చేస్తున్నారు. ఇందాక ఫేస్ చూపిను అనింది కదా, అదే అనమాట. అదే ఎల్లో షర్ట్ వేసుకుంది కదా, సో అదే అనమాట నా రూమ్మేట్. ఇప్పుడు కూడా చూపి అంటే చూపిను అంటుంది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇక్కడ చాలా బాగా డిజైన్ కూడా చేశారు, చూడటానికి చాలా బాగుంది అసలు. అండ్ ఇలా పైకి వెళ్తే మనకి డైనింగ్ ఉంటుంది అనమాట. సో అవుట్డోర్ ఉంది, ఇండోర్ ఉంది. బేసికల్లీ ఇండోర్ ఏంటంటే ఓన్లీ అబౌట్ 20s బికాస్ కాక్టైల్స్ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో అందుకని ఇండోర్ ఓన్లీ 21 అబవ్ వాళ్ళకే పెట్టారు. అండ్ దిస్ ఇస్ అవుట్డోర్. కింద ఉంది, అది చిన్నపిల్లలకి అనమాట. అండ్ ఇక్కడ మమ్మల్ని లోపల షూట్ చేయనివ్వలేదు బేసికల్లీ. సో తర్వాత మేము తినేసి వచ్చేసాము. అండ్ చాలా నడిచామన్నమాట. అప్పటికి చాలా దూరం ఉంది బయట. సో బయటికి రావడానికి చాలా టైం పట్టింది. పక్కనే బీచ్. సో బీచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే చాలా నడిచేసాము. అండ్ ఇక్కడ ఆ రెస్టారెంట్ పక్కనే బయటకు వచ్చాక వీజీపీ కింగ్డమ్ అండ్ మెరైన్ కింగ్డమ్ ఉంటుంది పక్కనే. సో మేము మెరైన్ కింగ్డమ్ చూడలేదు కాబట్టి సరే చూద్దామని వచ్చామన్నమాట. లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది చూడటానికి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట దీంట్లో, జస్ట్ అంతే. అది పైన ఒకటి ఉంటుంది అండ్ కింద సపరేట్ పోర్షన్ ఉంటుంది అనమాట. లైక్ అండర్ వాటర్ లాగా కట్టారు. సో మేము ఫస్ట్ పైన చూసాము. పైన ఏంటంటే జస్ట్ కొంచెం ఫోటోషూట్స్ దిగటానికి అలా పెట్టారనమాట. ఇక్కడ కనబడుతుంది కదా ఇవన్నీ ఫోటోషూట్స్. అండ్ చాలా కాస్ట్లీ. సో మేము అసలు అటువైపే వెళ్ళలేదు. దాని తర్వాత ఇక్కడ చేప పళ్ళులాగా ఏదో పెట్టారు. సో అక్కడ కొంచెం ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ అందరూ 1 by 1 వెళ్తున్నారనమాట. ఇక్కడేమో వైన్వి చేపతో మాట్లాడుతుంది. ఇంకా నా రూమ్మేట్ కూడా వెళ్ళింది నేను మాట్లాడతా అని చెప్పేసి. అండ్ ఇక్కడ వైన్వి ఏమో నన్ను కాపాడండి అంటుంది. సరే నేనేమో వస్తున్నాను ఆగు అని చెప్పాను. ఇంకా అలాగా చాలా ఫన్ చేశారనమాట. అండ్ ఇక్కడేమో చేపల్ని ఫీడ్ చేస్తున్నారు. అండ్ ఇది మొత్తం కిందకి స్టెప్స్ ఉంటాయన్నమాట. సో అలా కింద దిగి వచ్చేస్తే ఇక్కడ మనం ఫిషెస్ని ఫీడ్ చేయొచ్చు. అండ్ దిస్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ అనమాట. చెప్పాను కదా అండర్ వాటర్ లాగా ఉంటుంది. సో ఇట్స్ టన్నల్ లాగా ఉందన్నమాట. అండ్ సో అది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట ఇది. అండ్ ఇక్కడ చూడటానికి చాలా బాగుంది. అండ్ ఆ ఫిషెస్ అన్నీ పైనుంచి అలా వెళ్తున్నాయి కదా, చూడండి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు. ఆ ఫిషెస్ని అలా చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటి హష్వి తీసుకుందనమాట షూట్ చేయడానికి. సో అందుకనే అది లేదు వీడియోలో.
అండ్ నేను షూట్ చేస్తా అని చెప్పి అలా షూట్ చేసిందో చూడండి. ఇంకా అంతే, ఇది అయిపోతే ఇంకా మెరైన్ కింద అయిపోయినట్టే. సో బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.